వెళ్ళండి, మీ వైఫ్స్ తోటి ఉండండి. ఇళ్లల్లో ఉండి పనోళ్ళు వస్తారా రారా, వీళ్ళు ఇలాంటి టెన్షన్స్ కన్నా అక్కడ ఉంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉంటారు, అంతా వర్క్స్ నడుస్తూ ఉంటాయి. ఎలా అంటే ఇలా అంటే నా ఉద్దేశం, తన ఉద్దేశమైనా నా ఉద్దేశమైనా అలాగా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండమని కాదు. నా ఉద్దేశం అంటే ఇప్పుడు పిల్లలు ఇలా అబ్రాడ్లో ఉండి ఇక్కడ ఎవరూ లేని పక్షంలో మాట్లాడేది మీరు. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా అన్నండి, రిటైర్మెంట్ హోమ్స్. రిటైర్మెంట్ హోమ్స్ అని ఎందుకు అంటున్నాను అంటే కమ్యూనిటీ, రిటైర్డ్ కమ్యూనిటీస్. యూ కుడ్ బి ఎన్ ఆఫీసర్, you and the moms could be working in office, they could have taken early retirements. మీరందరూ కూర్చొని మీ విజ్డమ్స్ షేర్ చేసుకొని సరదాగా కబుర్లు చెప్పుకొని ఏదైతే మీరు మీ యంగ్ ఏజ్లో మిస్ అయ్యారో, ఇఫ్ యూ గైస్ కెన్ డూ దాట్, మేము కూడా అక్కడ ఉన్నోళ్ళము. ఈవెన్ దో యూఆర్ మిస్, మాకు తృప్తి ఉంటుంది కదా, మా పేరెంట్స్ చాలా అక్కడ కంఫర్ట్గా ఉన్నారు, హాయిగా ఉన్నారనేది మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ మేము వచ్చినప్పుడేమో మాకు ఒక పేరెంట్ కాదు, ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ కాదు, ఇంత పెద్ద కమ్యూనిటీలో వీఆర్ గెటింగ్, వీళ్ళకి లోన్లీనెస్ ఉండదు. కరెక్ట్. ఆ విజ్డమ్ ఉంది అని. మాకు కూడా పండగే కదా, ఈ రోజులో ఊర్లోకి ఎవరు వెళ్తున్నారండి పండగలకి? అది మేము వచ్చామనుకోండి, మొత్తం అంత కమ్యూనిటీతో మేము పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు పిన్నమ్మలు దొరికిపోయారు, మేనత్తలు దొరికిపోయారు. మేబీ దట్స్ అ ఫ్యాంటసీ, బట్ ఐ ఫీల్ లైక్ మేబీ దేర్ షుడ్ బి అ పాయింట్ లైక్ దట్ రాదర్ దాన్ డైయింగ్ లోన్లీ, విచ్ ఇస్ పెథటిక్ అండి.